బాయ్ నాన్న. ఏంటి హోంవర్క్ చేయమంటే ఆడుతున్నావు? ఏంటి మమ్మీ ఎప్పుడు హోంవర్క్ అంటాను. ఇప్పుడు దాకా సెల్ ఉన్న గేమ్స్ ని ఆడావు కదా, చాలు హోంవర్క్ చేయి. నేను చేయను పో మమ్మీ. చెయ్యి మాన్సా ప్లీజ్. నేను ఉన్నాను కాబట్టి నువ్వు నా మీద కోపడుతున్నావు. ఈ పొట్టలో రాకుండా ఎవరి మీద కోపడేదాన్ని మమ్మీ? మీ నాన్న మీద కోప్పడేదాన్ని. అయినా అదంతా నీకెందుకే? నోరు మూసుకొని హోంవర్క్ చేయి. డాడీ మన దగ్గర లేడు కదా మమ్మీ, అందుకే నేను చేశాను. సారీ మమ్మీ. సరే పడుకుందాం రా. మమ్మీ ఇద్దరు రావడం లేదు, నీ కథ చెప్పవా? ఏ కథ చెప్పాలి నీకు? అమావాస్య అర్ధరాత్రి చీకట్లో ఒక దెయ్యం. భయం వేస్తుంది మమ్మీ, దాని కథ వద్దు. సరే కొత్త కథ చెప్పనా? కోతి కొండ ముచ్చి కథ వద్దు మమ్మీ, విని విని బోర్ కొడుతుంది. పోనీ నీ కథ చెప్పనా? నా కథ ఏముంది మమ్మీ? విను చెప్తాను. నీలాంటి ఒక చిన్న పాపకి ఒక తాతయ్య ఉన్నాడు. ఆ తాతయ్యకి ఒక కూతురుంది. తనకి కబడ్డీ అంటే చాలా బాగా ఇష్టం. ఓ రోజు కాలేజ్ కాంపిటీషన్లో ఏం జరిగిందంటే, ఇంకోసారి రిపీట్ కాకుండా ప్రామిస్ చేయండి. తప్పు చేసింది వాడు సార్, వాణి చెప్పమనండి. తప్పు చేసింది వాడే సార్, వాణి చెప్పమని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేసి తప్పు చేసినందుకు కాదు, తప్పుడు సరిదిద్దులా మర్చుకోవడానికి. ఓకే? ఏ మామా, కోర్టు మొత్తం క్లీన్ చేసుకుని వచ్చారా? ఏం చేద్దాం మామా? మాట్లాడుతావు నువ్వు అని పట్టుకుంటే వదిలిపడేసినావు. ఇజ్జత్ మొత్తం తీసిర్రా. మల్లేష్
నీ అవ్వ అడుపే ఓవే హౌలేగా ఏదైనా ఆటలో గెలిస్తే ఆ మచ్చ మస్తుగుంటుందే. ఏమైంది నీకు? దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా ఏంది? అయినా ఇంకో 3 ఏళ్ళు ఆగితే మనం ఆడేది ఈ ఆటలు కాదు, మొగుళ్లతో ఫుట్బాల్ ఆడాలి. అప్పుడు వస్తదే మస్తు మజా. అరే డిగ్రీ కంప్లీట్ కాగానే పెళ్లి చూసుకునుడు పిల్లలు కనుడు గంతేనా? మన చదువుకు తగ్గ జాబ్ చేయాలి, మనం మగాడిలా సంపాదించాలనే. ఆయన మన బుట్టు కాటుక తీరా జాకెట్ కోసం అడుక్కున్నాడేంటి? నాకు నచ్చలే. నా ముగునిగా ఎవరొచ్చినా ఒక్కటే చెప్తా, నేను ఉద్యోగం చేయాలి, నా కాటుక నేనే కొనుక్కోవాలి అని. నా మాటకు విలువిచ్చేటోనే పెళ్లి చేసుకుంటా. అరే ఏందే వీరవాణితో లెక్క మాట్లాడుతున్నావు? చెప్పించాలు ఇంకా పా. అరే ఆ మల్లేశాడేంద్రా పాగలని లెక్క మాట్లాడుతుండు. అరే మనం గుస్సాయించడం కరెక్టే కదరా. మామా నువ్వు చేసింది 100కి 100 వాళ్ళు నిజం. దాని గురించి ఏం సోచాయించక అసలు తగ్గేది లేదు. మనం ఎక్కడ ఏమంటారు? గౌనే కబడ్డీలో మల్లేష్ గారిని టీం చూసినావా? మస్తు ఆడింది కదా. లేదే, శ్రీశైలం టీం బాగా ఆడారు. ఏమి చూసినావే? చూస్తున్నానే. ఈ ఆట చూస్తున్నా స్టార్ట్ నవ్వు. దీనికి అప్పుడే స్టార్ట్ అయింది. పాగల్దారులు ఎక్కడుందే?